పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ తెరకెక్కించిన భారీ మాఫియా యాక్షన్ ఎంటర్టైనర్ ఓజీ. అనగనగా ఒక రాజు, అతనికి రక్షణగా నిలిచిన ఓ యోధుడు. కానీ శత్రువుల ప్రార్థనలు ఫలించి ఆ యోధుడు 10 ఏళ్ల పాటు కన్న తండ్రి లాంటి రాజుకు దూరమవుతాడు. ఇదే అదునుగా శత్రువులు చెలరేగిపోతారు. ఆ రాజును ఇబ్బందుల పాలు చేసి అతని రాజ్యాన్ని అక్రమాలకు అడ్డాగా మార్చే ప్రయత్నం చేస్తారు. రాజుకి రాజ్యానికి కష్టం వచ్చిందని తెలిసాక ఆ యోధుడు మళ్ళీ తిరిగి వచ్చాడు. అతను వచ్చాక ఏం జరిగిందనేదే ఈ కథ. సినిమా నిండా ఫ్యాన్ బాయ్ మూమెంట్సే. పవన్ ఇమేజ్ కి, ఆయన స్వాగ్ కి తగ్గట్టుగా ఆయుధాలు చేతికందించి మరింత స్టైలిష్ గా ఆయన్ని తెరపైకి ఆవిష్కరిస్తూ అడుగడుగునా క్లైమాక్స్ ని మించిపోయే ఎలివేషన్స్ తో తెరపై అగ్ని తుఫాను ఆవిష్కరించారు సుజిత్. ఆయనకి తమన్ తోడవడం ఇంకా కలిసొచ్చింది. విజువల్స్ కూడా కట్టిపడేస్తాయి. సినిమా చూసేంతసేపు ఇవేవి గుర్తుకు రాకుండా ఎలివేషన్స్ అలరిస్తుంటాయి. జానీ సినిమాను గుర్తు చేస్తూ సాగే సన్నివేశాలు అభిమానుల్లో మరింత జోష్ ని నింపుతాయి. పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో ఏ సినిమాలో కనిపించిన స్టైలిష్ గా ఇందులో కనిపించారు. ఇటు ఎమోషన్, అటు యాక్షన్ రెండు దుమ్ము దులిపేశాడు. ఇమ్రాన్ హాష్మి విలనిజం బాగుంటుంది. ప్రకాష్ రాజ్ పాత్ర చాలా బాగా రాసుకున్నాడు దర్శకుడు సుజిత్. ఇక ప్రియాంక మోహన్ చిన్న పాత్రలో నటించినా కూడా బాగుంటుంది. ఇక మొత్తంగా ఓజీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి సాలిడ్ ట్రీట్ అందిస్తుంది. సుజిత్ పవన్ కళ్యాణ్ ని ప్రజెంట్ చేసిన విధానం క్రేజీ స్టఫ్ ని అందిస్తుంది. తన బ్యాక్ స్టోరీ కానీ, తనపై ఎలివేషన్స్ కానీ, యాక్షన్ సీన్స్ కానీ ఫ్యాన్స్ కి ఓ రేంజ్ ట్రీట్ అందిస్తాయి. ఇక వీటితో పాటు కెమెరా వర్క్స్ కూడా సినిమాలో ఇంప్రెస్ చేస్తుంది. ఒక స్టైలిష్ అండ్ సాలిడ్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా చూడాలనుకుంటే ఓజీ మంచి ట్రీట్ ఇస్తుంది.